జగన్ పరిపాలనలో ఆయన రాజకీయం చేయలేదు. బ్లూ ఎకానమీ అన్నాడు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నాడు, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులు ఆసుపత్రులు అభివృద్ధి చేయాలి అని అన్నాడు, ఓడరేవుల నిర్మాణం అన్నాడు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం అన్నాడు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం అని కూడా అన్నాడు, రైతు భరోసా కేంద్రాలు అన్నాడు, విలేజ్ హెల్త్ సెంటర్లు అన్నాడు, రైతులకు మేలు చేయాలన్నాడు. దాని తర్వాత ప్రతి మహిళకు కూడా అకౌంట్లో డబ్బులు వేయాలన్నాడు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా అమ్మఒడి పథకం వేయాలని చెప్పాడు. ఇలాంటివన్నీ చెప్తూ ఆయన మరొక మాట కూడా చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై ఒక అభిప్రాయానికి మీరు వస్తారు. ఇప్పుడు పరిపాలన చూసి ఓటు వేయని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh house pattas we are distributing, and I presume that this takes care of this would have taken care of everything what needs to be taken care. చూశారు కదా, ఇలాంటి వెర్రిబాగులు వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి రాజకీయాలలో? అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏం మాట్లాడాలి? ఆ టీడీపీ నాయకులకి ఏ పని చేయకూడదు, టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు ఏ పని చేయకూడదు, అన్నీ మన వైసీపీ వాళ్ళకే చెయ్యాలి, మన వైసీపీ వాళ్ళకే అన్ని పథకాలు ఇవ్వాలి, వైసీపీ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పాలి ఏ నాయకుడైనా. జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయలే. రాజకీయం గురించి తెలియని వెర్రిబాగులు వాడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో రాజకీయం చేసి తొక్కెడ పడేసునుంటే రాజకీయ పార్టీలని ఈరోజు అధికారంలోకి వచ్చేటివి కాదు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనసేన టీడీపీ పార్టీ అడ్రస్ కూడా గల్లంత అయిపోయేటివి. కానీ నేను సింగిల్గా పోటీ చేస్తాను, ప్రజల్ని నమ్ముకున్నాను, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను అంటూ వెర్రిబాగుల మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వెర్రిబాగుల మాటలు మాట్లాడి పాపం రాజకీయం చేయకుండా ప్రజల్ని నమ్ముకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు. 11 సీట్లకు పరిమితమయ్యాడు. 40% ఓట్లు వచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండదండి. 40% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో కూర్చొని ఉండాలి. తమిళనాడులో 37% ఓట్లు వచ్చిన విజయ్ ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి అనుభవిస్తున్నాడు. అధికారాన్ని చేపట్టాడు 30% ఓట్లు వచ్చి. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లేనా రావటం ఎంత ఘోరం ఇది! ఈవీఎంల గోలుమాలు తప్ప, ఈవీఎంలతో అధికారాన్ని ఈ నాయకులు ఈ రాజకీయ పార్టీలు పంచుకోవటం తప్ప 40% ఓట్లు వచ్చిన ఒక రాజకీయ పార్టీకి 11 సీట్లు వచ్చాయంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎంతలా మోసం చేశారో అధికార పార్టీ నాయకులు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఈ రాష్ట్రంలో పార్టీలు కానీ ఎంతలా మోసం చేశారంటే అంతలా మోసం చేశారు. 40% ఓట్లు వచ్చిన ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చాయి. ఏంది కథ? అర్ధరాత్రి ఓటింగ్ అంటూ ఆ పరకాల ప్రభాకర్ గారు డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తున్నాడు. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకోవాలా. కేంద్రం ఏమీ మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఓట్లు జరిగాయి. 54 లక్షల ఓట్లు గుద్దుకున్నారు, ఈవీఎంలతో మేనేజ్ చేసుకున్నారు అని డైరెక్ట్గా పరకాల ప్రభాకర్ గారు లాంటి మేధావులు చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ, న్యాయస్థానాలు కానీ ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దగ్గర డేటా ఉన్నా కానీ, అర్ధరాత్రి ఓటింగ్ జరిగిందని సాక్ష్యాలు ఉన్నా కానీ ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడట్లే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం
ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఈరోజు అధికారాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? 40% ఓట్లు వచ్చిన ఒక రాజకీయ పార్టీకి 11 సీట్లు రావటం ఏంది? అర్ధరాత్రి 1 సెకండ్కు 6 ఓట్లు వేసుకోవటం ఏంది? ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలు. ఫామ్ 20 డేటా 108 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ డేటా పెట్టడం ఏంది? ఎవరికి అంతు చిక్కని ప్రశ్నలు. మరి ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయం చేసునుంటే మరోలాగా ఉండేది. కానీ ప్రజలను నమ్ముకున్నాడు. ప్రభుత్వ బడులను బాగు చేయాలనుకున్నాడు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయదారులను బాగు చేయాలనుకున్నాడు. విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసి ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఓడరేవుల నిర్మాణం అన్నాడు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం అని అన్నాడు. ఇటువంటి పనులు ఎన్నో చేసి చివరికి 11 స్థానాలకి 40% ఓట్లు ఇచ్చి మిగిలిపోతుంటే మాలాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడకూడదు? ఆయన చేసిన మంచిని ప్రజలకు ఎందుకు చూపించకూడదు? ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎందుకు ఎత్తి చూపకూడదు అని మాలాంటి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను.